ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డోన్ సివిల్ జడ్జి కోర్టు ముందు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన నంద్యాల జిల్లా డోన్ న్యాయవాదులు. ఈ సందర్భంగా డోన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది కృష్ణప్రసాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ న్యాయవాదుల సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ నిబంధన సరికాదని, అవి న్యాయవాదుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, సీనియర్ న్యాయవాదులు సలహాలు తీసుకుని నూతన చట్టాలను సవరించాలని డిమాండ్ చేసిన డోన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో శ్రీరాములు, గోపాల్, గిరి, మాధవ, కృష్ణారెడ్డి, బాలరంగడు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్. మేము గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ బార్ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారు కానీ, అలాగే స్టేట్ బార్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు మరి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనే ఒక కొత్త జీవోని తీసుకొచ్చి దానిలో 2019 సంవత్సరంలో అందరితోటి కూడా 250 రూపాయలు కట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2024లో మరి 250 రూపాయలని 500 రూపాయలు చేస్తూ, అలాగే సర్టిఫికేట్ ప్రాక్టీస్ కావాలనుకున్నటువంటి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా 5 వకాలతులు ఉండాలి, అలాగే 5 జడ్జిమెంట్స్లో న్యాయవాదుల పేర్లు ఉండాలని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు మెంబర్స్ ఏదైతే తీసుకొచ్చారో జీవోను మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సార్, మీరు ఏదైనా దయచేసి మీరు మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, మీరు కూడా న్యాయవాదులు అనేది ఒకటి మీరు గుర్తుంచుకొని మీరు పనులు చేయండి. ఎందుకంటే గతంలో మీరు రూపాయి స్టాంపును 20 రూపాయలు చేసినప్పుడు కూడా మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంపును 250 రూపాయలు చేసినప్పుడు కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా వారికే సపోర్ట్ చేసి మరి క్రింది స్థాయిలో కూడా న్యాయవాదులను కానీ, అలాగే న్యాయస్థానాల్లో ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. అలాగే ఈరోజు కూడా మీరు ఏకపక్షంగా మరి సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 500 రూపాయలు డీటీ తీయాలని చెప్పేసి, అలాగే 5 వకాలతులు పెట్టాలని చెప్పేసి, అలాగే 5 జడ్జిమెంట్స్ పెట్టాలని చెప్పేసి ఈరోజు మరి న్యాయవాదుల మీద మీరు అత్యధిక భారాన్ని మోపుతున్నారు. సార్, అయ్యా, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీరు కింది స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే మా లోయర్ కోర్ట్స్ ఉన్నాయో, డోను, పత్తికొండ, చిన్న చిన్న కోర్టులు కానీ, జిల్లా హెడ్ కోర్టులలో కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లను, జనరల్ సెక్రటరీలను లేదా న్యాయవాదులు ఎవరైతే సలహాలు ఇస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ మీరు మాత్రమే కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మీరు మరి కింది స్థాయిలో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు కలగజేయడం తప్పు. కానీ మీకు దయచేసి నమస్కారం మీకు తెలియజేస్తున్నాము. మీరు వన్ బై వన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మీరు మిమ్మల్ని ప్రశ్నించేవారు లేరని మీరు ఏదో భ్రమలో ఉంటున్నారు. ద్వారకానాథ్ రెడ్డి గారు మీరు చైర్మన్ అయినప్పటి నుంచి కూడా, అలాగే గంటా రామారావు గారు మీరు గతంలో చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఒక విధమైన ప్రజా దోపిడీకే మీరు మొదలుపెట్టారు తప్ప ఎటువంటి వెల్ఫేర్ను, న్యాయవాదుల యొక్క వెల్ఫేర్ను మరి డెవలప్ చేద్దామని కానీ, మరి వారి యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, మరి ప్రాక్టీస్లో కానీ, మరి అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మీరు ఏ విధమైనటువంటి చర్చలు మాత్రం జరపలేదు. కేవలం మీరు ఒక దోపిడీకే మీరు మొదలుపెట్టినారు తప్ప ఈరోజు అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ కోసం ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. కనుక మీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా దయచేసి మీరు ఎప్పుడైనా కానీ సరే కింది స్థాయిలో ఉన్నటువంటి బార్ అధ్యక్షుని కానీ, బార్ సెక్రటరీలను కానీ, లేదా బాడీస్ని కానీ, లేదా న్యాయవాదులను కానీ పిలిపించుకొని మీరు మాట్లాడి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అలాగే మేము ముఖ్యంగా డోన్ బార్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేయడం ఏమంటే, సార్, మీకు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు మేము ఏదైతే ఉందో 4 సంవత్సరాలే. ఈ 4 సంవత్సరాలు కూడా దాదాపు మళ్ళీ ఒక 3 సంవత్సరాలు కావస్తుంది. అంటే దాదాపు మీరు 7 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు. ఈ హక్కు మీకు ఎవరికి ఇచ్చారు సార్? ముందు మీరు చేసిన తప్పులు దిద్దుకొని ముందు మీరు స్టేట్ బార్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత మీరు ఈరోజు ఏదైతే జీవో తీసుకొచ్చి కింది స్థాయిలో సిఓపి సర్టిఫికేట్కి 500 డీడీ చేయాలని పంపించారో దాన్ని మీరు తక్షణం అనగా ఉపసంహరించుకోకుంటే ఈరోజు మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఉద్యమం తీవ్ర రూపం దాటిస్తారు. సార్, దయచేసి మీరు ఇంతకుముందు రూపాయి స్టాంపులు 20 రూపాయలు చేసినప్పుడు మమ్మల్ని రోడ్డు మీద వేశారు. అలాగే 100 రూపాయల స్టాంపులు 250 రూపాయలు చేసినప్పుడు మమ్మల్ని రోడ్డు మీద చేసి మేము బాయ్కాట్లు చేసి రోడ్ల మీదకి వెళ్ళి నిరాదీక్ష చేయాల్సి వస్తుంది. ఒక విధంగా ఒకసారి కరోనా అని చెప్పేసి, ఒక ప్రత్యేక హోదా అని చెప్పేసి సంవత్సరాలు న్యాయవాదుల జీవితాల మీద, ఆర్థిక పరిస్థితుల మీద భారం పడుతుంది. సార్, మాది మీరు దీనికి తోడుగా మళ్ళీ సిఓపి అని తీసుకొచ్చి దాన్ని 250 రూపాయలని తీసుకుపోయి 500 చేయడం అనేది ఇది ముమ్మాటికి మీరు మమ్మల్ని శాంతియుతంగా ఉండనీయకుండా కింది స్థాయి లాయర్లను భ్రష్టు పట్టించాలని ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కనుక దయచేసి సార్, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మీరు కింది స్థాయిలో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాదుల యొక్క సలహాలు తీసుకొని మీరు ఏదైనా యాక్షన్ తీసుకొని చట్టాలు రూపొందించాలి. కానీ మీరు సొంతంగా ఏసీ రూమ్లలో కూర్చొని, హైకోర్టులో కూర్చొని
మరి కింది స్థాయి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు గుర్తించకుండా అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కనుక ఈ ఉద్యమం తీవ్రపరచాల్సిన ముందే మీరు తీసుకొచ్చినటువంటి జీవోను రద్దు చేసుకొని మీరు చూసినటువంటి లోపాలు ఏమైనా తన తక్షణం తీసుకోవాలని చెప్పేసి మీకు మరీ కోరుకుంటున్నాను సార్. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, నేను డోన్ జనరల్ సెక్రటరీని. అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ.